అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఇష్టమైన కొబ్బరి లడ్డు అండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. చాలా జ్యూసీగా కూడా వస్తుంది. మరి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. మనం కొబ్బరి ఉంటుంది కదండి, ఆ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీనిది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ మనం ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో తీసుకోవాలండి. నేను ఒక 2 గ్లాసెస్ కొబ్బరి తురుము అనేది తీసుకున్నానండి. అదే గ్లాస్తో సేమ్ క్వాంటిటీలో 2 గ్లాసెస్ మిల్క్ ఉంటాయి కదా, మిల్క్ తీసుకోవాలి. సేమ్ గ్లాస్తో షుగర్ కూడా 2 గ్లాసెస్ తీసుకోవాలండి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనము తీసుకొని బాండీలో వేసేసి ఇదంతా స్టవ్ పైన పెట్టేసేయాలి. స్టవ్ ఆన్ చేస్తాం కదా, ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయాలండి. మనం అక్కడే ఉంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి. ఫ్రీక్వెంట్గా కొంచెం కలుపుతూ ఉంటుంటే కింద అనేది అడుగంటిపోకుండా మనకి చాలా బాగా వస్తుంది ఇది. లేదు మనం అన్ని పనులు చేసుకుంటూ స్టవ్ పైన పెట్టేసి ఉండాలంటే సిమ్లో పెట్టేయడం చాలా బెటర్ అండి. ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇది మ్యాక్స్ 30 మినిట్స్లో అయిపోతుందండి ఈ స్వీట్. కానీ చాలా చాలా బాగుంటుందండి స్వీట్. మనము స్టార్ట్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందంటే మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుందండి. అలా అయిపోతుందని మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది షుగర్ చాలా ఉంటుంది కదా, సో అలా వేయడం వల్ల అది ఒకేసారి మొత్తం మెల్ట్ అయిపోయి మనకి వాటర్ లాగా అయిపోతుందండి. ఇలా అయిన తర్వాత ఇది మనకు కొంచెం కొంచెం థిక్నెస్ వస్తుందండి. అది కొంచెం బాయిల్డ్ అయిన కొద్దీ మనకు థిక్నెస్ అనేది వస్తుంది. ఇలా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. అప్పుడప్పుడు కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మనం ఇది ఇలా అవుతుంది కదా, కొంచెం ఇది 20 మినిట్స్ వరకు 25 మినిట్స్ వరకు ఇలానే అవుతుందండి. మధ్య మధ్యలో మనము ఇలా కలుపుతూ ఉండే వరకు లాస్ట్లో ఇలా చిక్కబడుతుంది కదా. ఇలా మొత్తం థిక్గా అయిన తర్వాత దీన్ని కొంచెం అడుగంటుతుంది కదా, దాన్ని మొత్తం కలిపేసేయాలండి. అలా కలిపేస్తే కనుక కలర్ అనేది కొంచెం బ్రౌనిష్లో వస్తుంది. లేదు మనం ఏమీ మొత్తం కలుపుతూనే ఉంటుంటే అది వైట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మనం దాన్ని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అది కొద్దిసేపటికి మనకు థిక్నెస్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని అది చల్లారిన తర్వాత చాలా గట్టిపడిపోతుంది. అందుకే మనం కొంచెం ఇలా థిక్నెస్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్ అండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని చల్లారిన తర్వాత మనం కొబ్బరి లడ్డూలు చేతితో లడ్డూలాగా చేసుకోవాలండి. అది చేసేటప్పుడు అది కాలుతుంది కదా, అందుకని కొంచెం చల్లారిన తర్వాత అది కొంచెం పొడి పొడిగా అవుతుంది. అలా అయినప్పుడు ఏం చేయాలంటే చేతికి మనం వాటర్ కానీ లేదంటే పాలు కానీ కొంచెం తడుపుకోవాలండి. అలా తడుపుకొని ఇలా మనం లడ్డూలాగా చేసేసుకుంటే మనకి కొబ్బరి లడ్డు అనేది రెడీ అవుతుందండి. ఇలా చేస్తే కనుక జ్యూసీగా ఉంటుంది. అదేవిధంగా ఇది పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి, హెల్తీగా ఉంటుంది. పిల్లలకు కనీసం రోజుకొకసారైనా ఈ లడ్డు తినిపించండి, చాలా హెల్తీగా ఉంటారండి. అంతేకాకుండా ఇది చాలా ఈజీగా అయిపోతుంది మనకి. మనం అక్కడే ఉంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. మనకు అన్ని పనులు చేసుకుంటూ మరీ చేసుకోవచ్చు అండి. అంతే అండి, ఈ కొబ్బరి లడ్డు రెడీ.